అందరికీ నమస్కారమండి. తులారాశి వారికి 9-10 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీకు అంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి తులారాశివారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మంచితనానికి ఏంటంటే గనక మారుపేరు అని చెప్పొచ్చు. అంతేకాని ఏంటంటే వీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న వయస్సులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరిమీద వేసుకుని భుజాలపైన వేసుకుని ఏంటంటే గనక ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే పనులను మొదలు పెడుతూ ఉంటారు. మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. మంచి తెలివితేటలతో పాటు ఏంటంటే గనక వీరికి ఏంటంటే పని ఎక్కువగా చేసే తత్వం ఉంటుంది. బాగా శ్రమ పడాలి అంటే శ్రమ పడాలని కాదండి. వీరి రాశిని బట్టి ఏంటంటే గనక బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టజీవులు అని పొచ్చు ఎక్కువగా పనిలో ఏంటంటే గనక ఇంట్రెస్ట్ పెట్టడం, ఎలాగైనా సరే ఎదగాలి అనే ఒక పట్టుదల అనేదిప్ప వీరిలో ఉంటుంది. చాలా మంచి వ్యక్తులండి. ఎవరైనా సరే ఏదైనా విషయం చెబితే ఆ విషయాన్ని దాచుకుంటారు. ఇతరులతో చెప్పుకోరు, ఇతరులతో పంచుకోరు. అలానే కాకుండా వీరికి ఏంటంటే గనక కోపం కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ కోపం వల్ల ఏంటంటే గనక కొన్నిసార్లు చాలా అంటే ఇబ్బందికి గురవుతారు అని చెప్పొచ్చు. తన కోపం తనకే శత్రువు అన్నట్టు ఈ కోపం వల్ల ఏంటంటే గనక కొంచెం వీరు ఇబ్బందికి గురవుతారు. అలానే ఈ అంటే తులారాశివారు మనం చూసుకున్నట్లయితే మంచి అంటే స్వభావాన్ని కలిగి ఉంటారు. అమ్మ నాన్నకు చాలా విలువిస్తారు, గౌరవం ఇస్తారు. అలానే కాకుండా అమ్మ నాన్నను అంటే పై స్థాయిలో చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు కష్టపడ్డది చాలు, ఇక మేము ఉన్నాం కదా, కష్టపడతామని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఈ తులారాశివారు. అలానే ఏంటంటే గనక జీవిత భాగ్యస్వామితో కూడా చక్కగా అంటే ఇలా కలిసి ఉండటం. అలానే కాకుండా ఏంటంటే గనక వారికి కూడా సపోర్ట్ చేయటం, నేను ఉన్నా కదా అన్నట్టుగా ఏంటంటే ఒక ధైర్యం ఇస్తూ ఉంటారండి. తులారాశివాళ్లు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఉన్నా, మీరు టెన్షన్ పడకండి అని మీరు చెబుతూ ఉంటారు. అంటే తులారాశిలో అందరూ ఇలానే ఉన్నారు అని చెప్పలేమండి. కొంతమంది ఏంటంటే గనక ఎవరి అంటే స్తోమతకు తగ్గట్టు వారు హెల్ప్ చేస్తూనే ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అన్నమాట. ఒకరిని కించపరిచి మాట్లాడటం, ఒకరిని ఏంటంటే గనక తక్కువగా చూడటం, ఒకరిని నీచంగా చూడటం, ఇలాంటి చేష్టలు మాత్రం తులారాశివాళ్లు అస్సలు చేయరండి. మంచి స్వభావంతో పాటు మంచి అంటే గుణగణాలు కూడా వీరిలో ఉంటాయి. చాలా వరకు కూడా అద్భుతంగా వీరు రాణిస్తారు. వీరికి మంచి పేరు ఉంటుంది. వీరి మాట తీరే ఏంటంటే గనక అందరికీ నచ్చుతుంది. వీరు మాట్లాడే విధానం కావచ్చు, వీరు ఉండే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా అందరికీ నచ్చుతుంది అన్నమాట. చిన్న వయసులోనే ఏంటంటే వీరు మంచి గుర్తింపును తెచ్చుకుంటారండి. మంచి గుర్తింపును ఏంటంటే గనక వీరు పొందుతారు అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక సంఘంలో కూడా మంచి గౌరవం అనేది ఉంటుంది. వృత్తుల పరంగా కూడా వీరు బాగా రాణించగలుగుతారు. వ్యాపారాల పరంగా కూడా బాగా రాణించే అవకాశమైతే ఉంటుందన్నమాట. తులారాశివారు ఏంటంటే గనక చాలా మంచి మనసుని కలిగి ఉంటారు. మెత్తటి హృదయాన్ని కలిగి ఉంటారు. వెన్నలాగా కరిగిపోతూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనకే వచ్చిందా అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధపడతారండి. కాకపోతే బయటికి చూయించరు అన్నమాట. తులారాశివారు ఏంటంటే గనక గౌరవంతో పాటు వీరు కూడా అక్కడ పేరును సంపాదించుకుంటారు. వీరికి పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయండి. కొంచెం ఇలా మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులతో కావచ్చు, తెలిసిన వాళ్లతో కావచ్చు, ఇలా అంటే పొలిటికల్ పరంగా వీళ్లకి ఏంటంటే గనక పరిచయాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల పరంగా కూడా కొన్ని పరిచయాలు అనేవి వీరికి ఉంటాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే గనక వీరు ఇంకా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు. కానీ వీరిపైన ఉండే నరదిష్టి ప్రకారం కావచ్చు, వీరిపైన ఉండే కొంచెం చెడు ప్రభావం వల్ల ఏంటంటే గనక ఎదగలేకపోతూ ఉంటారు అన్నమాట. ఎదుగుదల అనేది ఆగిపోతుంది అన్నమాట. ఈ నెల మనం బాగా సంపాదించుకున్నామంటే గనక మళ్ళా వచ్చే నెలలో ఏంటంటే గనక కొంచెం సంపాదన తగ్గుతుంది. ఇదేంటంటే గనక ఇలా అప్ డౌన్ అనేది ఖచ్చితంగా వీరి లైఫ్లో ఉంటుందండి. దానికి ఏంటంటే వీరు ఎక్కువగా నిరుత్సాహపడిపోవటం, కొంచెం ఏంటంటే గనక వీరి యొక్క కష్టమైన కోల్పోవడం, ఇలాంటివి ఏంటంటే గనక వీరు చూస్తూ ఉంటారు అన్నమాట. కాని పైకి చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారండి. లోపల అంత ధైర్యవంతులు కారు అని చెప్పొచ్చు. ధైర్యంగా ఉంటారు అని కూడా బానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే గనక కొన్నిసార్లు వెనక్కి తగ్గుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే గనక కొన్ని చోట్ల ముందుకు అడుగు వేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతిదీ కూడా ఆలోచించి చేసుకుంటారు. ఆలోచించి మాట్లాడే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, అంతా కూడా ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటారు అని చెప్పొచ్చు. కాని వీరి ఆలోచన కావచ్చు, వీరి మనసు చెప్పేదంతా కూడా అది నిజమవుతుంది అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే వీరండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఏంటంటే గనక 9-10 తేదీల్లో 3 వార్తలు రాబోతున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తులారాశి విక్కి ఏంటంటేనండి ఇవి పెద్ద వార్తలు అని చెప్పొచ్చు. ఈ వార్తల వల్ల
ఈ శుభవార్తల వల్ల వీళ్ళకి ఏంటంటే గనక కొంచెం సంతోషకరంగా ఉంటుందన్నమాట. ఇవందరికీ జరుగుతాయా అండి అంటే గనక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశివారికి అయితే జరుగుతాయి అని చెప్పొచ్చు కాబట్టి వార్తల వల్ల ఏంటంటే నండి మీరు కొంచెం హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది. అలానే ఇదేంటంటే గనక ఎప్పటినుంచో ఈ శుభవార్తల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ శుభవార్తల వల్ల ఏంటంటే మీ జీవితం కొంచెం మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు ఈ శుభవార్తలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మీకు నరదిష్టి పెరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక నరదిష్టి పోవాలంటే మీరు ఆవుకు ఆహారం పెట్టండి. అంటే ఆవుని పూజించడం వల్ల, ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏదైనా సరేనండి. ఆహారం పెట్టవచ్చు, ఇదే పెట్టాలి ఇలాగే చేయండి అని కాదు. మీకు నచ్చింది ఏదైనా సరే. పచ్చగడ్డి అంటే ఇలా మనం గడ్డి కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, లేకపోతే ఏంటంటే గనక పచ్చని ఆకుకూరలు ఉంటాయి కదా, అది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నమాట. ఏదైనా సరే మీరు ఆవుకు పెట్టవచ్చు. ఏది పెట్టినా కాని ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే ఆవు అనుగ్రహంతో మీకు కొంచెం నగదిష్టిపోతుంది. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారండి. ఆవు 33 కోట్ల దేవతల యొక్క రూపం అన్నమాట. ఆవు యొక్క భాగమునందు ఒక్కొక్క భాగములో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మందికి దేవతలకు అంటే ఆహారం పెట్టినట్టు అన్నమాట. అలానే ఆవుకు నమస్కారం చేస్తే ఆ 33 కోట్ల మంది దేవతలకు మనము నమస్కారం చేసినట్టు. ఆవు పాదాలను తాకితే ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క పాదాలు తాకినట్టు. కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. గోవు యొక్క ఆశీర్వాదముతో మనకు ఉండే నరదిష్టి ఎంతో కోత అంటే ఎంతో కొంత పోతుంది అన్నమాట. మంచి ఫలితాన్ని అయితే పొందబోతున్నాం. కాబట్టి మీరు ఏంటంటే ఆవుకు ఆహారం పెట్టండి. మన ఇంటికి ఆవులు ఏంటంటే నండి నార్మల్గా పల్లెల్లో ఉన్నవారికి అయితే ఆవులు ఇంటికే వస్తాయి, లేకపోతే గోశాలకు కూడా వెళ్ళేసి పెట్టొచ్చు. ఏదైనా పెట్టొచ్చు. పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇలా అనుకోండి మీ మనసులో, అంటే మీ తలరాత మారాలి, అలానే కాకుండా మీకు మంచి జరగాలి, అలానే మీకు ఉండే నరదిష్టి అంతా కూడా పోవాలి అనుకొని పెట్టేసుకోండి, సరిపోతుంది. రిజల్ట్ని మీరే చూస్తారు. ఇక తర్వాత ఈ తులారాశి వారికి ఏంటంటే గనక మనం చెప్పాం కదా 3 శుభవార్తలు రాబోతున్నాయని. ఈ 3 శుభవార్తలు కూడా అండి కొంతమందికి ఇవి ఏంటంటే అంటే గనక పెద్ద శుభవార్తలు అయి ఉండొచ్చు, కొంతమందికి ఇవి చిన్నవి అయి ఉండొచ్చు. కానీ ఈ వార్తలు అయితే ఖచ్చితంగా అందుతాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకే మీకు ముందుగా వచ్చే శుభవార్త ఏంటంటే గనక నండి మీరు ఏదైనా సరే వస్తువు, వాహనం కొనాలనుకుంటున్నారు కదా, అది కొనుగోలు చేసే అవకాశమైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వస్తువు అంటే గనక ఒక ఎలక్ట్రిక్ వస్తువు కావచ్చు, లేదంటే గనక మన ఇంటికి సంబంధించిన వస్తువు కావచ్చు. వాహనం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలా అంటే 2 చక్రాల వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కావచ్చు. ఇలా ఇవి ఏంటంటే గనక ఖచ్చితంగా జరుగుతాయి, అందరికీ జరుగుతాయి అని మనం చెప్పలేము. కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఎవరికైతే ఈ కోరికలు ఉన్నాయో వారి కోరికలు ఇవి తీరుతాయి. అంటే అలానే ఏంటంటే గనక ఇది ఒక పెద్ద వార్త అనే చెప్పొచ్చు కదండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, ఇది పెద్ద వార్త అనే చెప్పొచ్చు. ఇక తర్వాత ఏంటంటే గనక తులారాశిలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది వింటారు. ఇది కూడా వారికి ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఈ వారం వార్త వల్ల కూడా ఏంటంటే గనక వారు చాలా ఆనందంగా అంటే ఉంటారండి, ఆనందంగా ఎగిరి గంతేస్తారన్నమాట. కాబట్టి ఇది కూడా ఏంటంటే వారికి ఒక రకంగా ఇది పెద్ద వార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ 2 జరుగుతాయి. ఇక అలానే కాకుండా ఏంటంటే తులారాశిలో ఉండేవాళ్ళు అంటే ఉద్యోగం కోసం, అంటే ఇలా చాలా ఉద్యోగాల కోసం ఏమైతే ఇంటర్వ్యూకి వెళ్ళామండి, మాకు ఉద్యోగం రాలేదు, అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు, అసలు మాకు ఉద్యోగం వస్తుందో రాదో అని అయోమయ పరిస్థితులు ఇలా బాధపడిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశమైతే ఉంటుంది. అంటే మనం కోరుకున్నది రాకపోవచ్చు అండి. ఇక్కడ మనకు ఏంటంటే గనక కొంచెం గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే గ్రహస్థితి బాగుంటుంది, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనకు గ్రహాల బలంతో పాటు మన స్థితిగతి కూడా బాగుండాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కావున ఏంటంటే గనక మనం కోరుకున్నది రాకపోవచ్చు, మనం కోరిన ఉద్యోగమే రావచ్చు. ఇలా ఏంటంటే చిన్నదో పెద్దదో ఏంటంటే గనక మనమైతే ఉద్యోగ ప్రాప్తి మనకు కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ 3 శుభవార్తలు కూడా మీకు అందుతాయండి. వీటి వల్ల ఏంటంటే మీకు అంటే కొంచెం హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది, అలానే కాకుండా కొంచెం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా అలానే ఈ 2 రోజులు కూడా అండి మీకు బాగుంటుంది. ఏంటంటే మీకు అంటే ఈ రోజులు అనుకూలిస్తాయి, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన రిజల్ట్
నీ అయితే మీరు చూడగలుగుతారు. అంత బాగుందని మనం చెప్పలేము, అలా అని మీకు అంత చెడుగా ఉందని కూడా మనం చెప్పలేమండి. ఒక మధ్య రకంగా ఉంటుందన్నమాట. ఒక 70% ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇదేంటంటే మీకు మంచి ఫలితాలు అనే చెప్పొచ్చు. ఏ పని చేసినా బాగా కలిసి రావాలి. మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు బాగుండటం, అలానే కాకుండా మీకు మంచి పేరు రావటం, అంటే తల్లిదండ్రుల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోవడం, భార్య భర్తల మధ్య అంటే ఉండే విభేదాలు తొలగిపోవటం, పిల్లల పరంగా బాగుండటం, విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించడం, రతిది కూడా అనుకూలించడం, ప్రతి పని కూడా ఏంటంటే మీకు విజయాన్ని చేకూర్చడం, పనులు అంటే సకాలంలో పూర్తి చేసుకోవటం, సంఘంలో మంచి గౌరవాన్ని మీరు పొందటం, అలానే కాకుండా అభివృద్ధి కూడా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అలానే ప్రేమికుల పరంగా బాగుంటుంది. ఆ విద్యార్థుల పరంగా కూడా పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఇంకా తిరుగుండదు అని చెప్పొచ్చు. అందరికీ కూడా అండి, అన్ని రంగాల వారికి అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. నష్టాలు అయితే కనిపించడం లేదు. మీకు కూడా ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి పోతాయి. అలానే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందన్నమాట. కాబట్టి నరదిష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా ఆవుని పూజించుకుంటే మంచి జరుగుతుంది. ఈ వార్తలతో ఏంటంటే గనక ఈ 2 రోజులు కూడా హ్యాపీనెస్లో ఉంటారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆవుకు ఆహారం పెట్టండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.